మీకు ఒక గమ్మత్తైనటువంటి కార్డ్స్తో కూడినటువంటి మ్యాజిక్ చూపిస్తానని చూడండి. నా దగ్గర 4 వైట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ వైట్ కార్డ్స్ పూర్తిగా కూడా వైట్గా ఉన్నాయి. ఈ వైట్ కార్డ్స్ని మనము 1 2 3 4 ఈ 4 వైట్ కార్డ్స్ని మనము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఈ 4 మెంబర్స్కి ఏ విధమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవన్నమాట. ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ లేని ఫ్రెండ్స్ ఒకసారి ఏం జరిగింది అంటే, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ వచ్చేసి వీళ్ళతో పాటు చేరితే ఒక ఫ్రెండ్ అన్నాడు, బాబు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళతోని నేను ఫ్రెండ్షిప్ చేయను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్న విధంగా, అదే విధంగా ఇక్కడ కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారో లేదో ఆటోమేటిక్గా కూడా మిగతా వాళ్ళందరికీ వీడికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసిందండి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం జరిగింది, ఇంకొంతకాలానికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే తలా ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది, ఒక 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ వచ్చి వీళ్ళతో పాటు చేరాడు. చేరితే ఈ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడు ఏమన్నాడంటే, నాకు ఆల్రెడీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది బాబు, ఈ బ్యాడ్ హ్యాబిట్తో నేను చచ్చిపోతున్నాను, నాకు ఇంకా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ వద్దు అని చెప్పి ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం జనరల్గా అనుకుంటాం 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు, వీరు వారు అన్న విధంగానే ఇక్కడ మిగతా వాళ్ళందరికి కూడా వీడికి ఉన్నటువంటి 5 బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసి ఈ విధంగా తయారైపోయారు. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పేసి ఈ మ్యాజిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూసారు కదా ఈ గమ్మత్తైనటువంటి కార్డ్స్తో కూడినటువంటి సరదా మ్యాజిక్. చాలా తమాషాగా ఉన్నటువంటి ఈ కార్డ్స్ మ్యాజిక్ మీకు ఇప్పుడు ఆ కార్డ్స్ మ్యాజిక్ యొక్క సీక్రెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదలు పూర్తిగా కూడా వైట్ కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క చుక్క ఉన్న కార్డు చేర్చిన తర్వాత అన్నిటికీ ఒక్కొక్క చుక్క వచ్చేసాయి. మళ్ళీ 5 చుక్కలున్న కార్డు చేర్చిన తర్వాత అన్ని కార్డ్స్కి 5 చుక్కలు వచ్చేసాయి. ఎలా చేస్తాను ఈ మ్యాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు కూడా సరదాగా ఇలాంటి అట్ట ముక్కలతోని ఈ మ్యాజిక్ తయారు చేసుకోవచ్చు. ఒక సైడ్ డిజైన్ పేపర్ పెట్టేసి ఇలాంటి ఒక సైడ్ వచ్చేసి 5లు కనుక వేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ మ్యాజిక్ మీరు తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాజిక్ చేయడానికి కేవలం 4 కార్డ్స్ కాదండి, మనకు 6 కార్డ్స్ కావాలి. ఒక కార్డు ఏమో పూర్తిగా వైట్గా ఉండాలి, ఇంకో కార్డు ఒక చుక్క ఉండాలి, ఇక 3వ కార్డు వచ్చేసి కార్డు మీద 5 చుక్కలు ఉండాలి. ఇలా మిగిలిన 3 చుక్కల్లోనే ఆ మ్యాజిక్ మొత్తం ఉందండి. ఈ మిగిలిన 3 కార్డ్స్లో కూడా మనకు 3 చుక్కలు మాత్రం ఉండాలి, మిగిలిన హాఫ్ వైట్ అదే విధంగా ఉండాలి. ఈ విధంగా 3 కార్డ్స్ ఉండాలండి. ఈ విధంగా కనుక కార్డ్స్ మనం తయారు చేసుకుంటే ఈ మ్యాజిక్ చేయడానికి మనం రెడీ అయిపోయినట్టే. ఇక ఈ మ్యాజిక్ ఎలా చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొట్టమొదట ఈ 3 కార్డ్స్ తీసుకొని ఒకదాని మీద ఒకటి పేర్ చేసి మీది నుంచి పూర్తిగా కూడా వైట్ కార్డ్ కనుక పెట్టేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా అన్ని వైట్ కార్డ్ లా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక చుక్క ఉన్న కార్డు వీటితో పాటు యాడ్ చేసి ఒక వైట్ కార్డు కనుక మనం తీసివేసి దగ్గరికి ఫోల్డ్ చేసినట్టు చేసి మళ్ళీ దూరం ఉన్నప్పుడు మనం ఇలా ఒక్కొక్క చుక్క బయటికి కనిపించే విధంగా పేర్చినట్లయితే మనకు మిగిలిన 3 కార్డ్స్ మీద కూడా ఒక్కొక్క చుక్క వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక లాస్ట్ మనము 5 చుక్కలు ఉన్నటువంటి కార్డు దీంతో పాటు చేర్చి తీసివేసి ఉన్నటువంటి కార్డ్స్ అన్ని మనం దగ్గరికని జస్ట్ ప్రేక్షకుల్ని మాటలో పెట్టి కార్డ్స్ అన్ని తిప్పేసి మళ్ళీ గనక వరుసగా పేర్చి చూపించినట్లయితే అన్ని కార్డ్స్ మీద 5 చుక్కలు వచ్చినట్లు కనిపిస్తాయి. ఈ విధంగా జస్ట్ ఒక 6 కార్డు ముక్కలతోని మనం కొద్దిగా
మన కళా నైపుణ్యాన్ని కనుక ఉపయోగించినట్లయితే సరదాగా ఈ మ్యాజిక్ చేసి చూపించవచ్చు.